రివ్యూ ఆఫ్ ద మూవీ మోద కవిత వాతావరణ తెలుగు డబ్బుడ్ మూవీ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. ఈ మూవీ ఎలా ఉందంటే అట్టర్ ఫ్లాప్ సినిమా. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ అని ట్రై చేసిన ఏమాత్రం కూడా అస్సలు ఎంగేజ్ చేయలేకపోయింది మూవీ అయితే. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే ఇది రెండు జంటల చుట్టూ తిరిగే కథ. చెరీస్, సాత్విక్ అనే లవర్స్ ఒక హిల్ ఏరియాలోని రిసార్ట్ కి సరదాగా టైం స్పెండ్ చేయడానికి వస్తారు. ధనుష్ అండ్ సౌపర్ణిక అనే మరో ఎంగేజ్డ్ కపుల్ కూడా అదే రిసార్ట్ కి వస్తారు. అయితే సౌపర్ణికను చూడగానే చెరీస్ ఆమె వైపు అట్రాక్ట్ అవుతాడు. ఆమెతో క్లోజ్ అవడానికి ట్రై చేస్తాడు. ఈలోగా సౌపర్ణిక తన లైఫ్ లోని ఒక మిస్టరీని చెరీస్ తో షేర్ చేసుకుంటుంది. స్కూల్ డేస్ నుంచి ఒక సీక్రెట్ పర్సన్ తనని ఫాలో అవుతున్నాడని, ఇప్పుడు ఈ రిసార్ట్ లో కూడా తనని ఎవరో సీక్రెట్ గా గమనిస్తున్నారని చెబుతుంది. ఇంతకీ ఆ సీక్రెట్ పర్సన్ ఎవరు, అతని వెనక ఉన్న స్టోరీ ఏంటి, చెరీస్ ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే లీడ్ రోల్స్ ప్లే చేసిన సలీం ఎం స్వామి, మోక్ష కుశల్ జస్ట్ ఓకే అనిపించారు. వాళ్ళ క్యారెక్టర్స్ రాసుకున్న విధానం అంత స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల వాళ్ళు కూడా యాక్టింగ్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయారు. ఇక సపోర్టింగ్ యాక్టర్స్ గా చేసిన సాత్విక, రేఖ ప్రసాదులు వాళ్ళ క్యారెక్టర్స్ అయితే వచ్చి వెళ్తుంటాయి తప్ప స్టోరీకి పెద్దగా హెల్ప్ అయితే అవ్వలేదు. డైరెక్టర్ ఒక ఇంట్రెస్టింగ్ లైన్ తీసుకున్నప్పటికీ దాన్ని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. లవ్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయలేకపోయాడు. స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ గా వెళ్తుంది, ఎక్కడా కూడా కథలోకి ఇన్వాల్వ్ చేయదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ సోసోగా ఉంది. కొన్ని సీన్స్ ని లేపడానికి ట్రై చేసినా పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు. అయితే ఈ మూవీ మూడికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ మాత్రము బాగుంది. ఆ హిల్ స్టేషన్ లొకేషన్స్, మేఘాలు కమ్మిన ఆ వాతావరణాన్ని కెమెరాలో చాలా బ్యూటిఫుల్ గా అయితే క్యాప్చర్ చేశారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే చాలా దరిద్రంగా ఉంది. చాలా సీన్స్ కట్ చేయాల్సి ఉండే. ఈ మూవీ యొక్క మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏవైనా ఉన్నాయంటే అది నెంబర్ 1 లొకేషన్స్ అండ్ విజువల్స్. హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్, ఆ కొండలు, జలపాతాలు ఇవన్నీ కూడా విజువల్స్ పరంగా చూడడానికి చాలా బాగున్నాయి. ఇక నెంబర్ 2 బేసిక్ లైన్, హీరోయిన్ చుట్టూ ఉండే ఆ మిస్టరీ ఎలిమెంట్ వినడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. ఇక మెయిన్ మైనస్ పాయింట్స్ చెప్పాలంటే నెంబర్ 1 ప్రాపర్ లవ్ ట్రాక్ లేకపోవడం. రెండు జంటలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా హార్ట్ టచింగ్ లవ్ సీన్స్ గానీ ఎమోషన్స్ గానీ వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇక నెంబర్ 2 వీక్ స్క్రీన్ ప్లే. స్టోరీలో బలం లేకపోవడం వల్ల సీన్స్ అన్ని చాలా డల్ గా రొటీన్ గా అయితే ఉన్నాయి. నెంబర్ 3 ప్రెడిక్టబుల్ సస్పెన్స్. ఆ సస్పెన్స్ మిస్టరీ ఏంటనేది రివీల్ అయినప్పటి నుండి స్టోరీ మొత్తం ఈజీగా ఊహించేసేలా ఉంటుంది తప్ప ఎలాంటి ట్విస్ట్లు అయితే ఇవ్వవు. సో ఫైనల్ గా చెప్పాలంటే ఈ మూవీ టైటిల్ కి తగ్గట్టు విజువల్ గా బాగున్న, కంటెంట్ పరంగా మాత్రం చాలా వీక్. స్లో నరేషన్, సాగదీసే డైలాగ్స్ వల్ల బోర్ కొట్టేసింది. ఓటీటీలో అవైలబుల్ గా ఉంది కాబట్టి మీకు చూడడానికి ఏ సినిమా లేకపోతే కేవలం లొకేషన్స్ కోసం ఒకసారి అలా ట్రై చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయడమే బెటర్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 out of 5. సో ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.